చేస్తున్నారంటే నమ్మండి. కూటమి ముఖ్యంగా జనసేన క్యాడర్ వీళ్ళిద్దరిని ట్రోల్ చేస్తుంది. ఎంత భయంకరంగా ట్రోల్ చేస్తుందంటే, వీళ్ళిద్దరూ పేటీఎంలని, డబ్బులకు అమ్ముడుపోయారని, వైసీపీ పార్టీలో చేరిపోయారని వారికి కండువాలు వేసి ఫోటోలు పెట్టి సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు. ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? వాళ్ళు చేసిన తప్పేమిటి అని అనుకుంటే ఏమీ లేదు. జనసేనని, కూటమి ప్రభుత్వాన్ని విశ్లేషణ చేశారు, ఘాటుగా విమర్శించారు. పాపం విమర్శలు తట్టుకోలేక, ఆ విమర్శల్లో నిజముందని ప్రజలు అనుకుంటారని భావించి వారి మీద బురద జల్లే కార్యక్రమం భయంకరంగా చేస్తున్నారు. దీనివలన ప్రొఫెసర్ నాగేశ్వర్, రాము ఏమీ నష్టపోవటం లేదు, పైగా లబ్ధి పొందుతున్నారు. లబ్ధి అంటే చాలా పాపులారిటీ పొందే క్రమంలో ఉన్నారు. కానీ తెలుగుదేశం కానీ, జనసేన కానీ వీరిని అటాక్ చేసే కార్యక్రమంలో వారు చేసేటటువంటి తప్పిదాల వల్ల మరింతగా దిగజారిపోతున్నారనేటువంటి భావన మేధావి వర్గంలో కలుగుతూ ఉంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఒక మంచి విశ్లేషకులు, ఏ పార్టీని భుజాన వేసుకోకుండా విమర్శ చేసేటటువంటి వ్యక్తి అనేటువంటి పేరు ఆయనకి గణనీయంగా ఉంది. అంతేకాదు, మేధావి వర్గంలో చాలా బలమైనటువంటి వ్యక్తి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని పార్టీల్ని ఓడించి గెలిచినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి జనసేనను విమర్శ చేస్తే తట్టుకోలేక కింద మీద పడి ఆయన్ని విపరీతంగా విమర్శించే కార్యక్రమం చేశారు. కానీ ప్రొఫెసర్ నాగేశ్వర్ తగ్గినట్టే తగ్గాడు. తరువాత విజృంభించి ఎంత డ్యామేజ్ చేయాలో కూటమిని అంత డ్యామేజీ చేస్తూ ఉన్నాడు. చివరికి ఎక్కడి దాకా వెళ్ళాడు అంటే, నా సహనాన్ని మీరు పరీక్ష చేశారు, యుద్ధం మీరు ప్రారంభించారు, ఆ యుద్ధాన్ని నేను ముగిస్తాను చూడండి అని సవాలు చేసి మరీ మాట్లాడుతున్నాడు. ఆయన మాటల వల్ల జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ రాబోయే కాలంలో తీవ్రంగా నష్టపోతుంది అనే విషయాన్ని నేను ఇవాళ చెప్తున్నాను. రాబోయే కాలంలో మీరు చూస్తారు. ఇకపోతే దాసరి రాము, కాపు నాయకుడు, గుంటూరుకు చెందిన వ్యక్తి, కాపుల గురించి తన గళాన్ని నిరంతరం వినిపించేటటువంటి వ్యక్తి. బహుశా ఆయనకు ఏ వృత్తి లేదు, కాపుల గురించి మాట్లాడే వృత్తే ప్రవృత్తిగా పెట్టుకున్నటువంటి వ్యక్తి దాసరి రాము. దాసరి రాము ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాపులే కాదు, దేశంలో, ప్రపంచంలో ఉన్న కాపులందరితోనూ సత్సంబంధాలు పెట్టుకొని కాపుల కోసం తన వాదన వినిపిస్తూ ఉన్నటువంటి వ్యక్తి. పైన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ని గెలిపించాలని గట్టిగా పోరాడాడు. మమ్మల్ని అందరినీ కూడా రాజకీయ విమర్శలు చేశాడు. అన్ని పార్టీల్ని రాజకీయ విమర్శలు చేశాడు. పవన్ కళ్యాణ్ గారు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకొని గర్జించాడు. పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, అధికారంలోకి వచ్చారు. కానీ ఈ 2 సంవత్సరాల పాలనలో జనసేన ప్రవర్తన చూసి బాధపడ్డాడు. కాపుల మీద దాడులు జరుగుతూ ఉంటే వాటిని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం ఒక్క దాసరి రాము మాత్రమే చేయగలిగాడు. ఉదాహరణకి ప్రకాశం జిల్లా కందుకూరులో కాపుల మీద దాష్టికం జరిగితే 10 రోజుల తర్వాత రాము మాట్లాడేంత వరకు వెలుగులోకి రాలేదు ఆ సంఘటన. రాము మాట్లాడిన తర్వాత మాబోటి వాళ్ళం మాట్లాడాం, ప్రభుత్వం దిగి వచ్చింది, వారికి ఆర్థిక సహాయం చేసింది, స్పెషల్ కోర్టు పెట్టి విచారణ జరుపుతానంది. కానీ స్పెషల్ కోర్టు పెట్టలేదు, విచారణ వెనుకబడిపోయింది. అంతేకాదు, ప్రత్తిపాడు నియోజకవర్గంలో ముట్లూరు గ్రామంలో ఒక కాపు యువకుడిని కమ్మ సామాజిక వర్గం చిత్రహింసలు పెడితే 10 రోజుల వరకు వెలుగు చూడలేదు. రాము వెళ్ళి మాట్లాడి దాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. అప్పుడే కేసులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. అంటే నాకు అర్థమవుతున్నది, మీకు అర్థమవుతున్నది ఏమిటంటే, ఎక్కడైనా కాపుల్ని హింసిస్తే అవి మరుగున పడే విధంగా ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తుంటే రాము మాత్రం వాటి దగ్గరికి వెళ్ళి వెలుగులోకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసి కాపులకు అండగా నిలబడే కార్యక్రమం చేశాడు. ఆ తర్వాత కాపులకు అన్యాయం జరుగుతుంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, మాట్లాడటం లేదని విమర్శ చేస్తున్నాడు. దాంతో జనసేన వాళ్ళ కోపం వచ్చేసింది. పవన్ కళ్యాణ్ గారి కోపం వచ్చేసినట్టుగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు అందరినీ పురమాయించారు. దాసరి రాముని ఎంత ట్రోల్ చేయాలో అంత ట్రోల్ చేస్తున్నారు, ఎంత విమర్శ చేయాలో అంత విమర్శ చేస్తున్నారు. నేనేమి రాముని వెనకేసుకు రావడం లేదు. రాము కులం కోసం పనిచేసే వ్యక్తి, కులం కోసం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అన్నిటినీ కూడా రాజకీయ విమర్శలు చేసినటువంటి వ్యక్తి. రేపు మమ్మల్ని కూడా రాజకీయ విమర్శ చేస్తాడు, దానిలో ఏ విధమైన సందేహం లేదు. అయితే దాసరి రామును ఈ విధంగా కక్షగట్టి జనసేన పార్టీ ట్రోల్ చేయటం వల్ల తీవ్రంగా నష్టపోతారనే విషయాన్ని వాళ్ళు గమనించలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ కన్నా జనసేన కన్నా కూడా దాసరి రామునే కాపులకు అనేక సందర్భాల్లో అండగా ఉన్నాడు. ఇవాళ కాపుల కోసమే మాట్లాడుతున్నాడు. ఆ క్రమంలో జనసేనని, కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తే అది తప్పు కాదని నేను భావిస్తున్నాను. యాతావాత నేను చెప్పదలుచుకున్నది ఒకటే, అటు కె నాగేశ్వర్ కానీ ఇటు దాసరి రాము కానీ ఇద్దరు కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తుంటే, పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తుంటే అమ్ముడుపోయారని, పేటీఎంలని, వైసీపీకి దాసోహం అన్నారని ప్రచారం చేయటం వల్ల వారేమీ నష్టపోరు. చివరికి కూటమి ప్రభుత్వమే నష్టపోతుందనే విషయాన్ని గమనిస్తే మంచిది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు గమనిస్తే మరీ మంచిదని ఈ సందర్భంలో చెప్పదలుచుకున్నాను.